హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి యువర్ సైకాలజిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యూయార్క్ సిటీలో ఉన్నాను. ఇది చాలా ఫేమస్ సిటీ ఇన్ ద వరల్డ్ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ సిటీ విచ్ యూఆర్ టాకింగ్ అబౌట్. సో నేను ఈరోజు ఈ రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు నాకు కొన్ని థాట్స్ రన్ అవుతున్నాయి మైండ్లో. సో మన మనసు ఇంత బిజియెస్ట్ వరల్డ్లో అసలు ఎలా ట్రావెల్ చేస్తుంది, ఎన్ని రకాల ఫీలింగ్స్ తో డీల్ చేయాల్సి వస్తుంది, ఎంత మంది మనుషులతో డీల్ చేయాల్సి వస్తుంది, ఎంత బిజినెస్ తో డీల్ చేయాల్సి వస్తుంది. డే టు డే వి విల్ బి అటాక్డ్. సో ఇంత ఫాస్ట్ మూవింగ్ టైంలో ఎలా మన మనసు అసలు డీల్ చేస్తుంది అన్న దాని గురించే ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను సిటీ కూడా కొంచెం చూపించబోతున్నాను. సెన్సరీ ఓవర్లోడ్, ఈ టర్మ్ విన్నారా? సో ఇంత బిజీ సిటీలో ఎటు చూసిన సౌండ్స్, మూమెంట్స్, లైట్స్ అండ్ పీపుల్. సో మీకు ఒక స్టిమ్యులేషన్ లాగా ఇది మీ మైండ్ ఒక ఇన్పుట్ లా వెళ్ళిపోతుంటుంది. అసలు ఉదయం నుంచి నేను నడుస్తున్నానా, నేను అసలు టైర్డ్ అవ్వలేదు. బికాస్ ఐఎమ్ ట్రావెలింగ్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేసెస్, బిల్డింగ్స్, ఇవన్నీ చూసి అంత టైర్డ్ అవ్వలేదు బాడీ అయితే. కానీ నా మైండ్ కి మాత్రం చాలా స్ట్రెస్ వెళ్ళుంటది. ఎందుకంటే ఓవర్ స్టిమ్యులేషన్ లీడ్స్ టు సెన్సరీ ఫ్యాటిగ్ అనమాట. మెంటల్ ఫ్యాటిగ్ అన్నది మనకు వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే మీరు స్ట్రెస్ అయిపోతారనమాట. సో ఇది మనం నోటీస్ చెయ్యం. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇలాంటి సిటీస్ లో, ఇండియాలో ముంబై, ఢిల్లీ, కల్కటా, హైదరాబాద్, ఇటువంటి వెరీ మెట్రో ప్లేసెస్ లో లివ్ చేస్తున్న వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది వాళ్ళు నోటీస్ చేయక ముందే ఎఫెక్ట్ అయిపోతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే మైండ్ఫుల్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ఈవెన్ దో యు ఆర్ సెన్సరీలీ గెటింగ్ స్టిమ్యులేటెడ్ బై ఎవ్రీథింగ్, టేక్ యువర్ టైమ్ అండ్ టేక్ సమ్ బ్రీత్ ఇన్ ద ఫ్రెష్ ఎయిర్. ఎమోషన్ రెగ్యులేషన్, ఇటువంటి ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో ఎమోషనల్ రెగ్యులేషన్స్ అన్నవి చాలా కష్టం అవుతాయి. ఎందుకంటే మీకు విండో చాలా తక్కువ ఉంటుంది, అంటే టైం గ్యాప్ తక్కువ ఉంటుంది. ప్రతి యాక్షన్ కి కొంచెం టైం కావాలి మీరు రెస్పాండ్ అవ్వడానికి. కానీ ఆ టైం అన్నది ఇటువంటి బిజీ సిటీస్ లో ఉండదు. సో టైం ఎప్పుడైతే తగ్గిపోతుందో మీ పేషెన్స్ తగ్గిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్ యూ స్టార్ట్ క్విక్ రియాక్షన్స్. అండ్ చిన్న తాకిడి కూడా చాలా బలంగా ఉంటుంది అనమాట. సో ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాస్ అలా ఉన్నందుకు పర్లేదు, ఒక చిన్న స్టోన్ వేయండి, సో ఎంత ఇంపాక్ట్ అయితే ఉంటుందో అలానే మన ఎమోషన్స్ కూడా ఇటువంటి ఫాస్ట్ మూవింగ్ సిటీలో చాలా ఇంపాక్ట్. సిటీ అండ్ స్పేస్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని షేప్ చేస్తూ ఉంటుంది అనమాట. మన వాకింగ్ స్టైల్, మన పాస్చర్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి మన ఎన్విరాన్మెంట్ బట్టి, మనం లివ్ చేస్తున్న స్పేస్ బట్టి. దీన్నే సిచ్యువేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఇది మీకు తెలిసే జరగదు, తెలియకుండా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి అర్బనైజ్ సిటీస్ లో ఉండేటప్పుడు దీనికి తగ్గట్టు మనలో చేంజెస్ వస్తాయి. అవి మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆల్వేస్ ట్రై టు అడాప్ట్ టు యువర్ ఎన్విరాన్మెంట్, నో మ్యాటర్ వాట్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. చాలా మంది ఎన్ఆర్ఐస్ మీద కూడా ఒక టైప్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఫామ్ అయిపోయింది. వాళ్ళ పిల్లల తాలూకా స్లాంగ్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. సో ఇవి చూసి దే ఆర్ ట్రైంగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ద వెస్టర్న్ కల్చర్ అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. వాళ్ళకి చాలా న్యాచురల్ గా వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని మారుతూ ఉంటాయి. ఇది తెలియకుండా విత్ ఇన్ ద ప్రాసెస్ జరిగిపోయి వాళ్ళ బ్రెయిన్ అండ్ వాళ్ళ థాట్స్ వాళ్ళు ఉంటున్న ప్లేస్ కి అడ్జస్ట్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇది మనం అందరం రియలైజ్ అవ్వాలి. మ్యాపింగ్ అండ్ మెమరీ. సో మనం ఇలాంటి కొత్త సిటీస్ ని, బిగ్ సిటీస్ ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మెమరీ ప్రాసెస్ అన్నది క్విక్ గా రన్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. విత్ ఇన్ వెరీ లెస్ టైం యూ స్టార్ట్ థింకింగ్ మోర్ అండ్ ట్రై టు ఫార్మ్ మెమరీస్. సో దీనివల్ల హిపోకాంపస్ రీజియన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో సైంటిస్టులు ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ఎన్ని కొత్తవి ఎవ్రీ డే ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇట్ కుడ్ బి ప్లేసెస్, ఇట్ కుడ్ బి సమ్ యాక్టివిటీ, ఇట్ కుడ్ బి సమ్ బుక్ ఆర్ లాంగ్వేజ్, లెర్నింగ్ ఏ లాంగ్వేజ్, ఎన్ని కొత్తవి మనం చేస్తూ ఉంటామో మన న్యూరాన్స్ అన్నవి అలా మల్టిపుల్ అయ్యి మీ మెమరీ సిస్టమ్ అన్నది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, కియాస్ అన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్. కానీ మీతో మీరు ప్రశాంతంగా ఉండడం మీ చేతిలో ఉంటుంది. ట్రై టు బి మైండ్ఫుల్ అండ్ ట్రై టు గెయిన్ సమ్ పీస్. చాలా బిజీగా ఉన్నా సరే, లేకపోతే మీ ఓన్ హౌస్ లోనే ఒక్కొక్కసారి మీకు చాలా గందరగోళంగా అనిపించదు.
సో ఇటువంటి టైమ్స్లో టేక్ ఏ పాజ్, టేక్ సమ్ డీప్ బ్రీత్. Restart again. కొంచెం కష్టం కావచ్చు, బట్ ట్రై టు టేక్ ఇట్. డెఫినెట్లీ వన్ డే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ స్టార్ట్ లీడింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మీరు ఇంతవరకు వస్తారు. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.